హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాయి రైట్. సో ఇది నా బైక్ మీడియార్ 350. దీన్ని తీసుకున్న పర్పస్ ఏంటంటే చిన్న చిన్న రైడ్స్ చేద్దాము. నేను సోలో రైడ్స్ చేయడానికి బాగా ఇష్టపడతాను. అందు గురించే పర్టికులర్గా చాలా బైక్స్ నేను సెర్చ్ చేసి తర్వాత ఈ బైక్ తీసుకోవడం జరిగింది. ఈ బైక్లో నాకు చాలా కంఫర్టబుల్గా నచ్చిన ఏంటంటే సీటింగ్ మనకు ఎక్కడైనా లాంగ్ రైడ్కి వెళ్ళడానికి సీటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సీటింగ్ పర్పస్ నేను లాంగ్ రైడ్స్ గురించి ప్లాన్ చేద్దామని చెప్పేసి తీసుకుందాము. ఒక బైక్ ఉండాలి చాలా మంచిగా, అది రాయల్ ఎన్ఫీల్డ్లోనే కావాలనుకున్న టైంలో ఈ బైక్ వచ్చేసింది. నేను జాన్వర్లో ఆర్డర్ పెట్టాను. నాకు మార్చ్, ఏప్రిల్, మే ఎండింగ్ వరకు వచ్చేసింది. నేను జూన్లో డెలివరీ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎలా ఉందంటే లాంగ్ రైడ్లో మనకు వెళ్ళడానికి చాలా కంఫర్ట్గా ఉంది. నేను చిన్న రైడ్స్తో స్టార్ట్ చేశాను. ఫస్ట్ చిన్న రైడ్స్ తెలంగాణలో స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏపీకి వెళ్ళడం జరిగింది. ఏపీలో ఫస్ట్ రైడ్ వచ్చేసి నేను ఫస్ట్ తెలంగాణ నుంచి రైడ్ స్టార్ట్ చేసింది శ్రీశైలం కంప్లీట్ చేసుకున్న తర్వాత తెలంగాణలో కొన్ని విలేజెస్కి అక్కడ అలా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏపీలో విజయవాడకి వెళ్దాం అనేసి అనుకున్నాను. విజయవాడ కంప్లీట్ చేసుకున్నాను. విజయవాడలో దగ్గరలో ఉన్న ప్లేసెస్ కొన్ని. నెక్స్ట్ కర్నూలు దగ్గరికి వెళ్ళాను. కర్నూలు నుంచి వెళ్ళి అహోబిలం, యాగంటి, రాక్ పోర్ట్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ లాంగ్ రైడ్ ఏదైనా ఒకటి ప్లాన్ చేద్దాం అనేసి అనుకున్నాము. లాంగ్ రైడ్కి వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు గోవా నాకు అనిపించింది. ఎందుకు అనంటే గోవా ఒకసారి బైక్ మీదనే వెళ్ళాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది. దాని గురించి అనేసి నేను స్టార్ట్ చేశాను. గోవాకి ఇద్దరం వెళ్ళాము, మా బ్రదర్ ఇన్లా నేను. మార్నింగ్ 7:30కి అలా స్టార్ట్ అయ్యాము. 7:30కి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకుంటూ హుబ్లీ హైవే మీద ఒక దగ్గర లంచ్ బ్రేక్ తీసుకున్నాము, ఒక 1 అవర్. నెక్స్ట్ మళ్ళీ నాన్ స్టాప్గా గోవాకి వెళ్ళిపోయాము. చాలా చిన్న బ్రేక్స్ మాత్రం వేసుకున్నాము. ఒక లంచ్కి మాత్రమే పెద్ద బ్రేక్ తీసుకున్నాము. అక్కడి నుంచి 11:30 వరకు మేము గోవా బార్డర్లోకి వచ్చేస్తాము. అక్కడికి వెళ్ళగానే గోవా ఎంట్రీ అవుతున్న ముందుగానే మాకు వర్షం ఎంట్రీ ఇచ్చేసింది. వర్షంలోనే తడుచుకుంటూ ఘాట్ రోడ్లో వెళ్ళిపోయాము. ఒక చిన్న భయం ఏమనిపిస్తుందంటే ఘాట్ రోడ్లో బైక్ చేస్తున్నప్పుడు లాంగ్ డ్రైవ్ ఫస్ట్ రైడ్ కాబట్టి బండి ఏమైనా స్కిడ్ అవుతుందేమో, హెవీ వెయిట్, ఇద్దరం ఉన్నాము, మళ్ళీ లగేజ్ ఉంది అనిపించింది. కానీ అలాంటిది ఏమీ కొంచెం కూడా జరగలేదు ఘాట్ రోడ్ మీద. కానీ అలానే తడుచుకుంటూ మేము 12:30 వరకు మా ఎక్కడైతే స్టే చేస్తున్నామో అక్కడికి రీచ్ అయిపోయాము. కలంగట్లో స్టే చేస్తాము, కలంగట్కి రీచ్ అయిపోయాము. నెక్స్ట్ డే అక్కడ ఉన్న బీచెస్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. చాలా ఓవరాల్గా బాగా అనిపించింది. ముఖ్యంగా ఇందులో నేను ఎక్కువగా చెప్తుంది ఏంటంటే ఈ లోయర్ రైడ్ సీటర్, ఈ సీట్ మాత్రం చాలా కంఫర్టబుల్. రైడ్ చేసి నాన్ స్టాప్ మేము ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్ రాయచూర్లో ఆపేసామండి ఒక టిఫిన్ గురించి. అక్కడ బ్రేక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ లంచ్ బ్రేక్ ఏమేమి వెళ్ళింది. ఇది చాలా అంటే అలా ఓవరాల్గా ఈ లాంగ్ రైడ్ ఒకటి కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఎందుకు వచ్చాను మేము ముందుగానంటే ఇప్పుడు లాంగ్ రైడ్స్ గురించి ముఖ్యంగా ప్లాన్ చేస్తున్నాను. ఎక్కడెక్కడ వెళ్ళాలి ఏంటి అనేది. తెలంగాణ నుంచే స్టార్ట్ అవుతాను, హైదరాబాద్ నుంచే స్టార్ట్ అవుతాను లాంగ్ రైడ్స్. అది నేను యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తుంటాను, ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తుంటాను. ఎక్కడెక్కడ లాంగ్ రైడ్స్ చేస్తాను. నేను మెయిన్గా హాలిడేస్లో మాత్రమే ఈ లాంగ్ రైడ్స్ ప్లాన్ చేస్తాను. ఎందుకు అనంటే నేను జాబ్ పర్సన్ని, నేను టోటల్గా బ్రేక్ తీసుకొని అలా రైడ్ మీదనే కంటిన్యూస్గా స్పెండ్ చేయలేను. సో మనకు మనీ ఉండాలి, మనీతో పాటు ఎంజాయ్మెంట్ ఉండాలి. ఎంజాయ్మెంట్ ఎలా వస్తుంది అని అంటే ట్రావెల్ తోటే నాకు ఎంజాయ్మెంట్. అలానే నేచర్ని బాగా ఫోకస్ చేస్తాను. నేచర్లో ఎలా జరుగుతుంది ఏంటి, ఒక్కొక్క నేచర్ని క్యాప్చర్ చేయడం, అలా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ వీడియోలలో జరుగుతుంది. ఎక్కడైనా ఏ ప్రదేశానికి వెళ్తే మనం ఏ ప్లేస్కైనా వెళ్ళినప్పుడు అక్కడ నేచర్ ఏ విధంగా ఉంది, మనకి ఏ విధంగా అనిపిస్తుంది. మన క్లైమేట్ చేంజ్ అయినప్పుడల్లా మన బాడీలో కూడా చేంజెస్ వస్తుంటాయి. చిన్న ట్రిప్స్ తోటే 12,000 కిలోమీటర్లు కంప్లీట్ చేశాను. ఒక్క చిన్న ట్రిప్స్ తోటే 12,000 కిలోమీటర్లు అనేది కంప్లీట్ అవ్వడం చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నేను లాంగ్ రైడ్స్కు ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను. లాంగ్ రైడ్స్ ప్లాన్ చేసే ముందు దానికి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ హెల్మెట్ కానీ, గ్లౌస్ కానీ, జాకెట్ కానీ అన్నీ కూడా తీసుకున్నాము. ఇందులో చిన్న ట్రిప్స్లో ఒక్క లాంగ్ ట్రిప్ మాత్రం చేశాను. అది వచ్చేసి గోవా. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను దానిలోనే. ఈ ట్రిప్స్లో మాత్రం ఇప్పుడు లాంగ్ ట్రిప్స్ ఎందుకు చేస్తున్నాను అంటే ఈ బైక్ తీసుకున్న పర్పసే అది. ఏంటంటే ఇందులో డిస్క్ బ్రేక్ వచ్చేసి చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. డిస్క్ మనం ఎంత 100 స్పీడ్లో ఉన్నప్పుడు కూడా మనం డిస్క్ యూజ్ చేసి ఫుట్ బ్రేక్ యూజ్ చేసినా కూడా చాలా కంట్రోల్ అవుతుంది వెహికల్. హైవే మీద నేను హుబ్లీ హైవే మీద ట్రావెల్ చేసేటప్పుడు ఈ డిస్క్ బ్రేక్ అండ్ చాలా యూజ్ అయిపోయింది నాకు. ఇందులో బాగా నచ్చిన ఫీచర్స్ ఈ డిస్క్ బ్రేక్ ఒకటి, ఫుట్ బ్రేక్ కూడా చాలా, ఇది లేటెస్ట్ అడ్వాన్స్డ్ బ్రేక్ సిస్టమ్ ఇచ్చాడు దీనికి. చాలా బాగుంది ఇది. కొంచెం దీంట్లో డిసప్పాయింట్ కావాల్సిన విషయం ఏంటంటే బ్యాక్ సీట్. ఎవరైనా డ్యూయల్ రైడర్స్ చేస్తామనుకోండి, ఇంకో రైడర్ మనతో వచ్చారనుకోండి,
కంఫర్ట్గా కూర్చోవడానికి లాంగ్ డ్రైవ్లో బ్యాక్ సపోర్ట్ ఉంటుంది కానీ ప్రెస్ సపోర్టు, కాకపోతే సీట్ చిన్నగా ఉండడం వల్ల కంఫర్టబుల్గా కూర్చోలేకపోతున్నాం. అదొకటి బాగా అబ్జర్వ్ చేసిన విషయం. ఓవర్ హైట్లోనే తెలిసిపోయింది ఇది. సో ఈ సీట్కి ఏమైనా ఆల్టర్నేషన్స్ ఉన్నాయేమో చూసుకొని అదొకటి చేంజ్ చేయించుకోవాలనుకుంటున్నాను. మిగతా అంతా ఓవరాల్గా మాత్రం చాలా సూపర్గా ఉంది. నేను వాడే హెల్మెట్ వచ్చేసి యాక్సర్ హెల్మెట్. ఇది బండి కొన్నప్పుడే వెంటనే కొనేస్తాను. చాలా బాగుంది. యాక్సర్ హెల్మెట్ అనిపించింది నాకు. లోపల వచ్చేసి మనం హెడ్సెట్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇంతవరకు ఇంకా చేయలేదు. అది కూడా ఒకటి పెండింగ్ ఉంది. ఇంకోటి వచ్చేసి నేను యూజ్ చేసేది గ్లౌజెస్. ఇది వచ్చేసి రైనాక్స్లో తీసుకున్నాను. రైనాక్స్ చాలా కంఫర్ట్గా ఉంది. చాలా అంటే ఇప్పటికీ ఒక 4-5 టైమ్స్ యూజ్ చేస్తాను పెడతాను అలా ఉందనేసి. చాలా ఫ్రీగా ఫింగర్స్ మాత్రం మూవ్ అవుతుంటాయి. దీంట్లో ఉన్న కంఫర్ట్నెస్ అదే. ఇది మాత్రం మీరు తీసుకున్నప్పుడు ఒకవేళ మీరు రైనాక్స్లో తీసుకుంటే మాత్రం ఈ ప్యాడ్ మాత్రం పడేయకండి. ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ గ్లౌజులు దీనికి పెట్టేసేయడానికి ఇట్లా క్లిప్స్ ఇచ్చాడు అన్నట్టు. దీనికి అది అలానే ఉంచుకోవాల్సింది. ఫిట్టింగ్ కానీ అలాంటివి కానీ ఇది చాలా తక్కువ ఇస్తుంది. ఒకవేళ వచ్చినా కూడా ఎయిర్ ఫ్లో బాగుంటుంది దీంట్లో. ఈ గ్లౌజెస్లో ఏది కొనాలి, ఏ గ్లౌజెస్ తీసుకోవాలి, కంఫర్ట్ ఉంటుందా ఉండదా అనేది చూస్తున్నారు. కానీ ఇది చాలా కంఫర్ట్ ఉంది. కాకపోతే కాస్ట్ కొంచెం బాగానే ఉంటుంది. 2500 ఇది నేను తీసుకున్న. ఫింగర్స్ కానీ మనం ఎక్సలేటర్ ఇచ్చేటప్పుడు కానీ చాలా బాగుంటుంది. ప్లీజ్ మీరు ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి.